హాయ్ హలో నమస్తే. గత 2-3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఒక అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. రీసెంట్ గా ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్ గా ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరు ఏం పేరు పెట్టారంటే ఇడుపు కాగితం అని పెట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే విడిపోయేటప్పుడు రాసుకునే కాగితం అని అచ్చ తెలుగు అంటే అచ్చ తెలంగాణ పదం అది అర్థం ఇది. ఇక్కడ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే కొంతమంది ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర ప్రాంత అజ్ఞానులు, కొంతమంది అందరిని అంటలేను, ఎందుకంటే ఆంధ్ర ఒక్కరో ఇద్దరో చేసిన దానికి, ఒక 10 మంది చేసిన దానికి మనం ఒక వర్గాన్ని మొత్తం, ఒక జాతిని మొత్తం, ఒక రాష్ట్ర ప్రజల్ని మొత్తం ఒకే కేటగిరీలోకి తీసుకుపోవడం అనేది ఇది అస్సలు సమంజసం కానటువంటి విషయం, మంచిది కూడా కాదు. అయితే కొంతమంది అజ్ఞానులు ఉంటారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ అజ్ఞానం అది. ఈ కామెంట్ ఏం పెట్టారు, ఈ ఇడుపు కాగితం అనేటటువంటి దాని కింద అంటే సబ్ టైటిల్స్ పెడతారా మాకు ఆంధ్ర వాళ్ళకి అని. వీళ్ళు అజ్ఞానులని ఇక్కడనే తేలిపోతుంది కదా. ఇప్పుడు మన రాయలసీమ పుష్ప సినిమా వచ్చింది, లేదా అంతకుముందు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, లేకపోతే ఇంద్ర సినిమాలు, ఇలాంటి చాలా సినిమాలు వచ్చినాయి ఆంధ్ర రాయలసీమ నుండి. అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతం నుండి కూడా చాలా సినిమాలు వచ్చినాయి. శ్రీకాకుళం ఆ సైడ్ నుండి మనకు పలాస లాంటి అద్భుతమైన సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాలన్నీ వారి నేటివిటీకి తగ్గట్టుగా వారి భాషను తెలియజేస్తూ, వాళ్ళ భాషా సౌందర్యాన్ని తెలియజేస్తూ తీసినప్పుడు మన తెలంగాణ ప్రజానికం చాలా గొప్పగా ఆహ్వానించింది. ఎందుకంటే మనం ఇతర భాషలను తెలుసుకోవాలని, ఇతర భాషల పట్ల గౌరవం ఉండాలని చెప్పేసి బాగా కోరుకుంటాం తెలంగాణ ప్రజలు. వాళ్ళ అస్తిత్వం ఎంత, మా అస్తిత్వం ఎంత గొప్పదో వాళ్ళ అస్తిత్వం కూడా అంతే గొప్పది, వాళ్ళ భాష కూడా అంతే గొప్పది అని గొప్పగా చెప్పుకుంటాం మేము. అందుకనే సామల సదాశివ గారు ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అని అంటే మేము ఆనందంగా అవును కదా అని స్వాగతించినటువంటి సహృదయులం తెలంగాణ వాళ్ళు. మరి ఇది ఆంధ్రాలో లేదా అంటే ఆంధ్రాలో కూడా మంచి ఊళ్ళలో ఉన్నారు, తెలంగాణ యాసను గొప్పగా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఇడుపు కాగితం అనేటటువంటి పేరు రాగానే కొంతమంది అజ్ఞానులు, అంటే మనకంటే తెలివి ఉంది కాబట్టి, తెలంగాణ ప్రజల కంటే ఎలాంటి భాషలను ఆహ్వానించడమే కాకుండా అర్థం చేసుకోవాలనే కుతూహలము, లేకపోతే ఆ భాష పట్ల అభిమానం ఉంటుంది కాబట్టి మనం ఆంధ్ర నుండి సినిమాలు వచ్చినా, శ్రీకాకుళం నుండి సినిమాలు వచ్చినా, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుండి అంటే తీర ప్రాంతం నుండి వచ్చిన వాతావరణ పదాలు కానీ, రాయలసీమ యాస పదాలు కానీ ఆహ్వానిస్తాం, నేర్చుకుంటాం. ఇదేంటి ఇదేంటి అని మనం దాన్ని సగర్వంగా పదాలను వాడతాం కూడా. ఎందుకంటే మనం భాషకి ఇచ్చేటటువంటి విలువ అలాంటిది. ఈ విషయం ఈ కామెంట్ పెట్టే లుచ్చాగాళ్ళకి ఏం తెలుసు, సారీ ఆ పదం వచ్చింది అంటే కోపం వస్తుంది. ఎందుకంటే ఒక తల్లినంటే ఎవరికైనా కోపం రాదా? మా భాషను అంటున్నారంటే, మా సబ్ టైటిల్స్ అని వెటకారం చేస్తున్నారంటే మమ్మల్ని అన్నట్టు కాదా? మరి ఎందుకు కోపడద్దు? మీలాగా అజ్ఞానం కాదు కాబట్టి మీరు తీసిన యాసలని, మీరు తీసిన భాషని, మీరు వాడిన సినిమా భాషని మేము ఆహ్వానించినాం. అది మా సహృదయం, అది మా గొప్పతనం. మేము తెలుసుకున్నాం. ఏ రోజు మేము సబ్ టైటిల్స్ అడగలేదు, ఏ రోజు గిట్లుంది ఏంది పదం, అయ్యో గిట్ల మాట్లాడుతున్నారు మేము ఎప్పుడు అనుకోలే. ఇక మీదగా మీరు అనుకుంటారు మా తెలంగాణ యాస చూసి గట్టుంటది ఏంది, ఓ మర్యాద ఉండదు ఏంది అని. మాది గట్టే ఉంటుంది. మరి అంటే ఒక అస్తిత్వం తెలిసిన వాడికి తెలుస్తుందబ్బా. కానీ ఈ తెలియని వాళ్ళు, కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు పెట్టిన కామెంట్స్ అవి. సరే నేను అందుకే స్పందించలే. అజ్ఞానులు పెట్టే కామెంట్కి మనం ఎందుకు స్పందించాలి? మనకు తెలివి ఉంది, మరి వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళకి మనం ఎందుకు సమాధానం చెప్పాలని నేను దాని మీద వీడియో చేయాలని ఆలోచన. ఎందుకంటే కొద్ది రోజుల్లో వీడియో చేయట్లేను ఛానల్లో, అయినా కానీ ఈ చూడంగానే నా తల్లిని అన్నట్టుగా, ఇప్పుడు తెలంగాణ అన్న అంటే నా తల్లిని అన్నట్టే ఈ తెలుగు భాషను అంటే తెలంగాణ భాషనంటే నా అస్తిత్వాన్ని నా తల్లిని అన్నట్లే కదా, నన్ను అన్నట్లే కదా, మరి స్పందించాలిగా. అయితే రీసెంట్గా మన జబర్దస్త్ మహిదర్ తెలుసు కదా, జబర్దస్త్లో కొన్ని రోజులు చేసిండు, తర్వాత అక్కడ నుండి కొన్ని కారణాల వల్ల బయటికి రావడం జరిగింది. నేను బాగా చూస్తుంటాను ఈయన వీడియోస్ కూడా. ఈయన 2 రోజుల క్రితం చేసిన వీడియో ఏంటంటే కొన్ని మాటలు ఇప్పటికి వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రాంతం అంతా తెలంగాణ ప్రజలని చిన్నచూపు చూస్తూ 2-3 మాటలు మాట్లాడి దాని గురించి మాట్లాడి వీడియో క్లోజ్ చేయాలి. తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు వచ్చే డెవలప్మెంట్ చేశారు అని సిగ్గుదప్పిన మాట మాట్లాడతారు. ఫస్ట్ ఎందుకు సిగ్గుదప్పిన మాట అంటున్నానంటే మహిదర్ నీతోనే మాట చెప్తున్నా, ఒకవేళ వీడియో రీచ్ అయితే. ఎందుకంటే అసలుకి అస్తిత్వం ఉన్నది మీకు, అస్తిత్వం లేని మీకా నాకా?
డెవలప్మెంట్ మీకు అంత సత్తా ఉంటే మీరు అభివృద్ధి చెయ్యందే హైదరాబాద్ అభివృద్ధి కాదని అజ్ఞానంలో ఉన్నావు కదా, నీతో మాట్లాడుతున్నా. మరి నువ్వు అంత తెలివైన వాళ్ళు మా తెలంగాణలో ఎందుకు గడిచిరిపోయి 1956లో మేము వద్దంటుంటే ఈ చరిత్ర తెలవదావా నీకు? మేము వద్దన్నాం, మీకు కావాలని వచ్చిన విషయాలందరని. నీకు ఆత్మగౌరవం ఉందా? సో సారీ, ఈ ఆంధ్ర ప్రజానికం ఎవరైతే ఉన్నారో క్షమించాలని ఈ విషయంలో కొంచెం ఘాటైన పదజాలాన్ని ఘాటైన విధంగా స్పందిస్తాను కాబట్టి క్షమించండి. మీకు నిజంగా హైదర్, నీకు నిజంగా బుద్ధి ఉంటే, నీకు నీ ఆంధ్ర ప్రజలంటే అంత ఇష్టం ఉంటే, మీకు నిజంగా అస్తిత్వ పోరాటం చేసే సత్తా ఉంటే శ్రీ పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత జరిగిన ఇష్యూ తెలుసా? అసలు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత శవాన్ని ఒకటి పట్టించుకోకపోతే ఆ తర్వాత టంగుటూరి ప్రకాశం మందులు అనుకుంటాను, ఆయన పిలుపు వల్ల కదా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది, అసలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. మేము వద్దురా మొర్రో అంటే మమ్మల్ని ఆగం చేసి 14 పెద్ద మనుషులు జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకొని 14 అంశాలను తుంగలో దూకి మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలించి దోచుకొని ఇప్పుడు నువ్వు అనే మాట ఏంది? మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసినవా? నీకంత అభివృద్ధి చేసే సత్తా ఉంటే కర్నూలు ఎందుకు అభివృద్ధి చేసుకోలే మహానుభావ? నీకు అంత అభివృద్ధి చేసే సత్తా ఉంటే నువ్వు మీ ఆంధ్ర వల్లనే అభివృద్ధి చెందిందని నువ్వు అంటున్నావు కదా. మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విడిపోయిన తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కనీసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని చెప్పడానికి సరైన సమాధానం లేదు కదా మీ దగ్గర. ఎంత డెవలప్మెంట్ చేసి 12 సంవత్సరాల్లో ఏంటి? మీరు లేకపోతే మాకు అభివృద్ధి లేదా? అంటే మీరు లేకపోతే మాకు అసెంబ్లీ లేదా? మీరు లేకపోతే ట్విన్ సిటీ లేదా? మీరు లేకపోతే సైబర్ ట్రావెల్ లేవదనుకుంటున్నావా? ఏదో ఐటీ ఏదో ఎవరు మన మీ వాళ్ళు కూడా తెచ్చినని చెప్తున్నావు ఏందయ్యా? అఫ్కోర్స్ ముఖ్యమంత్రి మీరే మీ కూడా ఉండొచ్చు, కానీ అక్కడ ఎందుకు చేసిర్రు? అక్కడ లాభపడ్డదవాడు మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతున్నా కదా మీ తెలంగాణ పోరాటం వచ్చింది. ఈ దోపిడీ చేస్తేనే కదా పోరాటం వచ్చింది. అభివృద్ధి చేసినారు, దోసుగా తిన్నారు కొడుకులు, ఒక్కొక్కరు దోసుగా తిన్నారు. ఎవడు? అన్యాయంగా న్యాయంగా ఇక్కడ బతుకుతున్నటువంటి ఇంకా కుక్కటిపల్లి ఆ ఏరియాలో ఇంకా అమీర్పేట ఏరియాలో బతుకుతున్నారు. వాళ్ళతో మాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతారు. ఎవడి కష్టంతో వాడు బతికే చోట అవసరం లేదు, మాకు వాళ్ళతో అవసరం లేదు. ఈయన అంటాడు కవిత గురించి మాట్లాడుతూ గుజరాత్ వాళ్ళని పంపించగలుగుతారా? అంటే ఆంధ్ర వాళ్ళని పొమ్మంటారు. ఆంధ్ర వాళ్ళని పొమ్మనేది ఆ జ్ఞానం తెలివి నేర్చుకో మైదర్. నీకు చదువుకో సమాజం పట్ల, తెలంగాణ సమాజం పట్ల అవగాహన లేకపోతే సిగ్గుశరం తెచ్చుకొని నన్ను కూర్చోబెట్టాడు, లేదంటే నాలంతో దగ్గరగా చెప్తాడు. ఎందుకంటే దున్నపోతు మాటలు మాట్లాడుతూ నాకు అర్థం కాక అడుగుతా. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళని అందరినీ వెళ్ళిపోమని చెప్పలా, దోచుకు తింటున్న ఆంధ్ర వాళ్ళను వెళ్ళిపోమని చెప్పినాం మేము. ఏ పాలబండి ఉన్నో, ఏ పానీపూరి బండి ఉన్నో, ఏ టిఫిన్ సెంటర్ ఉన్నో, ఏ హోటల్లో ఉన్నో మేము పొమ్మని చెప్పలేదే. ఇంకా నడుస్తున్నాయి, మేము ఇష్టంగా తింటున్నాం. కాలేజీలు పెట్టుకుర్రు, స్కూల్స్ పెట్టుకుర్రు, వాళ్ళని మేము వండలేమే. ఎందుకు? మాకు తెలుసు ఒక సామాన్యుడి బాధ, మాకు తెలుసు ఒక సామాన్యుడు పడుతున్న వేదన, ఆ కష్టం విలువ మాకు తెలుసు. అందుకనే అలాంటి వాళ్ళను మేము ఎప్పుడు పొమ్మని చెప్పాం. నిజంగానే అలా పొమ్మని చెప్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్న నీలాంటి లత్కోడే వాళ్ళు ఎప్పుడో పోదు. మాకు పంపిన పెద్ద లెక్క కాదు నేను అనుకుంటున్నాం. మేము తెలంగాణ సమాజం ఒక్క ఏటుగా అనుకుంటే మీరు ఎవరు నాయన? మీ పోరాటాలు ఎదురా నాయన? నాకు అర్థం కాదు. ఒక స్వాతంత్ర పోరాటం సరిగ్గా చేయరాని మీరు దాని తర్వాత ఏం పోరాటం ఉంది చెప్పండి మీది? మాది కాకతీయుల కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేసినాం. అణచబడిన ప్రతిసారి తిరగబడ్డాం. అది మా అస్తిత్వం, అది మా పోరాట పటిమ. నీకేముందిరా? నీకేముంది? ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించి. ఎందుకంటే నేను ఇష్టపడే వ్యక్తుల్లో నువ్వు కూడా ఒకడు, కానీ నా తల్లి జోలికి వస్తే నేను ఇష్టపడే వ్యక్తిగా ఊకోలేనుగా. కాబట్టి మహిదర్, ఇది ఒక విషయం. ఇంకో రెండో విషయం, ఇది బాగా ఫేమస్ అవుతుంది. ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఇప్పటికిప్పుడు తమ ఆస్తులు అమ్మేస్తే కొనే దమ్ముందా అన్నట్టుగా మాట్లాడి తెలంగాణ వాళ్ళు. అరే దున్నపోతేదవా, క్షమించు తిడుతున్నా, కానీ అది కంట్రోల్ అవ్వట్లేదురా మైదర్. కంట్రోల్ అవ్వట్లేకపోతున్నా. నా భాషను అన్నావు, నా తెలంగాణ జాతిని అన్నావు, ఎట్లా కంట్రోల్ చేసుకోమంటా చెప్పు? నేను చెప్పేది ఏంటంటే అమ్మమని చెప్పురా. నీ సత్తా ఉంటే అమ్మమని చెప్పురా, కొంటాం. నేను కాబట్టి ఇంకోటి కొంటాడు. అంత తక్కువేం లేరు. ప్రజలు కాస్త కూస్తున్నారు. మా నాన్న కూడా దోచుకున్న నా కొడుకులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో.
తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ వ్యాపారవేత్తలు చాలా మంది దోచుకున్నారు. అలాంటి కాదు, డబ్బు ఉంది, వాళ్ళకు కూడా తెలంగాణ మీద కాస్త విశ్వాసం ఉంది. ఇస్తే కొనుక్కుంటారా? ఇవ్వమని చెప్పి నీకు దమ్ముంటే బతకమని చెప్పు. నిజంగా మీకు అంత సిగ్గుశరం ఉంటే అమ్ముకొని పోయి మీరు రాజధాని కట్టుకోరాదురా. రాజధాని కట్టుకోపోయిర్రు, రాజధాని కట్టుకోండి అంటున్నాం మేము. రాజధాని కట్టుకోండి. హైదరాబాద్ ఏ ఒక్కడి సొత్తు కాదు, ఇది మా సొత్తు. హైదరాబాద్ లో బతకనీక వస్తే అయ్యా మాకు గతి లేదయ్యా అని అంటే జాలి పడి మిమ్మల్ని ఇక్కడ ఉండయించడమే మేము చేసిన తప్పు. మేము చేసే తప్పదే. ఆ రోజే తరిమి కొడితే, ఆ రోజే సమైక్యాంధ్ర అన్న రోజు, ఇది విశాలాంధ్ర అన్న రోజు 1956 లో అప్పట్లో ఉన్న కొంతమంది స్వార్థపూరితంగా ఒప్పుకున్నారేమో కానీ, లేదా పెద్ద మనసుతో బూర్గ రామకృష్ణారావు లాంటి వాళ్ళు పెద్ద మనసు ఏదో మనోలేగా కలిసిపోయేలా అనుకున్నాం మేము. మాది కలిసిపోయే మనసురా, మాది కలిసిపోయే మనసు, నీది విడదీసే మనసు అనుకుంటా. అందుకనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కాబట్టి ఈ విడిపోయిన దాకా కూడా మీరు మమ్మల్ని విడిగానే చూసింది. మాకు నీళ్లు ఇవ్వలే, నిధులు ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలే. మీరు అట్లా చూసి మేము అట్లా చూడలే. అందుకే నేను బతుకురు. ఇంకా మీరు ఇక్కడ ఉంటున్నారంటే కారణం తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా ఇంకా మిమ్మల్ని ఎందుకు ఉండనిస్తున్నాం ఇక్కడ? మా యొక్క గొప్పతనం అది. అఫ్కోర్స్ దేశంలో ఎక్కడైనా ఎవడైనా జీవించవచ్చు, కానీ నిజంగానే నువ్వు అంటున్నట్టుగా మేము అనుకుంటే ఈ రోజు ఎవడు ఉండడు హైదరాబాద్ లో. అమ్మే దమ్ము లేదంటే మీలాగా దోచుకొని మేము సంపాదించుకోలేంగా. మరి దోచుకొని సంపాదించగలిగితే ఏది ఒక ముఖ్యమంత్రి కాగానే ఆ చుట్టుపక్కల ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి దాని చుట్టూ ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ముందే భూములు కొనేసి రియల్ ఎస్టేట్ లేచి ఆ దోపిడీ మేము చేయలేదు కదా. మాకంత నీచమైన బుద్ధి లేదు కదా. పక్కున్నోడిని ఎదగనియొద్దు అనేటటువంటి పక్క రాష్ట్రం మన తెలంగాణ ప్రాంతాల్లో ఉంటూ తెలంగాణని ఎదగనియొద్దు తొక్కేంత బుద్ధి మాకు లేదు కదా మరి మీలాగా. అందుకనే మేము వెళ్ళలేమేమో. బరాబర్ చెప్తున్నాం, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళంటే నాకు గౌరవం ఉంది. వాళ్ళ గురించి నాకు తెలుసు. చాలా మంది ఆప్యాయంగా నా స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, చాలా మంది నాతో బాగా మాట్లాడతారు. పోరాటం గురించి తెలిసిన వాళ్ళకి ఎవరి తల్లి వాళ్ళకి ఆనందం, అంటే ఎవరి తల్లి వాళ్ళ గౌరవం గొప్పతనమే. తెలుగు తలం ఉన్నల్లో అందరం కలిసిపోవాలి. ఏ రోజు మీరు కలిసి రాలేదు, ఇప్పటికి విడిగానే చూస్తారు. ఆ పవన్ కళ్యాణ్ వచ్చేమో మీ అయ్య జాగీరా అంటాడు. మరి ఎవరి జాగీర్ ఇది? అసలు పవన్ కళ్యాణ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నువ్వు మాట్లాడిన మాటల్లో పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడిన మాటల్లో మీరు పుట్టింది ఇక్కడ కాదు, జస్ట్ ఒక వచ్చి ఇక్కడ అంటే సినిమా కోసం ఇక్కడ పెరిగిరు తప్ప మామూలుగా అయితే మీరు ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు కదా. అసలు మీ అస్తిత్వం ఎక్కడిది? ఇది మీ అయ్య జాగినట్టయితే మా అయ్య జాగిరి ఇది. మా అయ్య ఇక్కడ వచ్చిండు, మేము ఇక్కడ వచ్చాం, పెరిగినాం, చదువుకున్నాం, ఇక్కడనే బతుకుతున్నాం. మేము బతకనీకి తెలంగాణకు రాలే. నీలాగా పవన్ కళ్యాణ్ జీ బతకనీకి తెలంగాణకు రాలే. మా బతికే ఇక్కడ. మాకు కూడు దొరికినా దొరకకపోయినా ఆకలితో అలమటిస్తున్నా ఈ ప్రాంతంలో వదిలిపెట్టి పోలే మేము. మరి మీరు అక్కడ నుండి గతిలోకి ఇక్కడ వచ్చారే మహిదర్, మేము గతిలోకి ఎక్కడ పోలేరు నాయన. కాబట్టి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంతైనా అవుతుంది, కానీ ఇంకోసారి ఎవరిలా మాట్లాడకూడదు అని మాత్రం కఠినంగా మాట్లాడడం జరిగింది. ఈ మాటలు ఏ యొక్క ఆంధ్ర ప్రజలనైనా కించపరిచినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా, ఆయన మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేసిన ప్రైవేట్లో పెట్టినా నేను కాపీరైట్ స్ట్రైక్ వేసి ఎందుకురా సిగ్గుమాలిన డైలాగులు ఎందుకురా, కాపీరైటింగ్ ఎందుకురా, కాపీరైట్ ఎందుకురా ఇచ్చేది, కాపీరైట్ ఎందుకు వేసేది? నువ్వు ధైర్యం కూడా పెట్టరాదా? ఏదో చూసుకుందాం. మరి ఎంత అగ్రెసివ్ మాట్లాడినావంటే ఆ వీడియో మొత్తం దొరకలే నాకు. ఇంకా ఆ రోజు వీడియో చూద్దాం అనుకుంటే నేను చూడలేదు, ఎందుకంటే నీ వీడియో ప్రతి ఒక్కటి చూస్తుంటా, అప్పుడప్పుడు మ్యాక్సిమం చూస్తాను వీడియోలు. ఆ వీడియో ఎందుకు ఆ రోజు నాకు పని ఉంటే అంటే ఈ 2-3 డేస్ నాకు కొంచెం వేరే వర్క్, హెల్త్ ఇష్యూస్ ఉండి వర్క్లో ఉండడం వల్ల సరే చూడలేదు. అది చిన్న దొరికిందంటేనే అనిపించింది నాకు. ఇంత దిగజారుడు మాటలు ఎట్లా మాట్లాడగలిగినావు? కడుపుకు అన్నం తింటున్నావు కదా, తెలంగాణ పెట్టిన భిక్ష తిన్నావు కదా, ఇక్కడి వాళ్ళు ఆదరించకపోతే నీ బతికేంది? మాది సంస్కృతి గొప్పదన్న విషయం మీకు తెలియదేమో. మనసారా ప్రేమిస్తాం అంతే, ఎంత ప్రేమిస్తామో అంత మా జాతిని అంటే మమ్మల్ని అంటే అంతే తిరగబడతాం. అందుకే చెప్తున్నాను, ఫస్టే చెప్తున్నాను, నీ ఛానల్ నేను ప్రతి వీడియో చూస్తుంటా. మ్యాక్సిమం చిన్న వీడియోలు, నాకు ఇంట్రెస్ట్ లేని వీడియోలు, ఆ సినిమా వీడియోలు కొన్ని చూడను, కానీ మ్యాక్సిమం అనాలిసిస్ నేను చూస్తుంటా. నేను అంటే ఇష్టమే, కానీ నా తల్లినంటే నా భాషనంటే మాత్రం తిరగబడదు. ఇది అర్థం చేసుకొని ఇంకోసారి ఇలా ఎవ్వడు మాట్లాడొద్దని హెచ్చరిస్తూ ఈ వీడియోకి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్ స్వప్నం. జై తెలంగాణ.